గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. దీని అర్థం ఏమిటయ్యా అంటే, ఎక్కడైతే బ్రాహ్మణుడు గోవులు సంరక్షింపబడతాయో, అవి స్వేచ్ఛగా ఆనందంగా ఉండగలుగుతాయో, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని చెప్పి వేదవచనం. మరి అటువంటి బ్రాహ్మణో వై సర్వా దేవతా, సకల దేవతా స్వరూపం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రాహ్మణుడి రూపంలో, రెండు ఆవు రూపంలో. అటువంటి బ్రాహ్మణులపైన భౌతిక పరమైనటువంటి దాడులు చేస్తూ, అన్యాయంగా నిందలు మోపుతూ, వారిని ఇబ్బంది కలిగజేస్తూ, వారి ధర్మాన్ని వారు చేస్తున్నా కూడా అనేక రకాలుగా వారిని ఇబ్బందులు పెడుతూ దాడులు చేస్తున్న వారిని వెంటనే ఆ యొక్క శిక్షా స్మృతుల ప్రకారంగా వారిని శిక్షించడం జరగాలి. ఇంకా రెండవది, అక్కడ తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే విచారణ అనేటువంటివి చేపట్టి, తద్వారా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక విధమైనటువంటి కార్యాన్ని తీసుకోవటం అనేది ధర్మం. అనుచితంగా మెడలో, ఎందుకంటే మాకు మెడలో ఉండేటువంటి ఆ యజ్ఞోపవీతమే సాక్షాత్తు వేదమాత గాయత్రి అమ్మవారిగా మేము భావిస్తూ ఉంటాం. అటువంటి యజ్ఞోపవీతాన్ని తెంచివేసి ఆ యొక్క బ్రాహ్మణుడి పైన దాడి చేయడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయమై తెలిసిన తర్వాత గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య పురోహిత సంఘం మరియు ఇతర సంఘాల బ్రాహ్మణ పురోహితులు అందరం కూడా సంఘాలతో సంబంధం లేకుండా ఏకతాటిపైన వచ్చి ఈ రోజున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇదేదో మా యొక్క ప్రచారం కోసం కాదు. సాటి బ్రాహ్మణుడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా మేమందరము కూడా అతనికి అండగా దండగా ఉంటామనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా కాంక్ష ఒక్కటే, బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నా సరే సుఖంగా సంతోషంగా ఉండాలి. అలాగే బ్రాహ్మణుడు ఇతని మీద మనం దాడి చేసినా ఇంకొకటి చేసినా ఏం చేస్తాడులే అనేటువంటి భావనలో ఉండేటువంటి పరిస్థితి పూర్వంలో ఇప్పుడు లేదు. అందరం కూడా చక్కగా మాలో కూడా ఈ యొక్క పురోహిత వృత్తిలో కూడా ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి ఈ కార్యక్రమంలో ఇప్పుడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మేము కూడా చట్టపరంగా మాకు అన్యాయం జరిగితే అన్ని రకాలుగా కూడా ఎదుర్కోవడానికి బ్రాహ్మణులంతా పురోహితులంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేశాం. ఎక్కడైనా సరే బ్రాహ్మణుడు అనేటువంటి యొక్క ఆ పురోహితుడు కానివ్వండి, అర్చకుడు కానివ్వండి, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎక్కడున్నా సరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః, అతన్ని భగవత్ స్వరూపంగా ఆరాధన చేయటం అనేటువంటిది మన సనాతన ధర్మం మనకు నేర్పినటువంటి మాట. కాబట్టి ఈ ఐక్యత ఇలాగే కొనసాగుతుందని, ఎక్కడ ఏ బ్రాహ్మణుడికి ఇబ్బంది కలిగినా మేమంతా కూడా సంఘటితమయ్యి ఆ యొక్క కార్యక్రమాలు ఇక పైన కూడా ఇలాగే ముందు ముందు జరుగుతాయని చెప్పి ఈ గుంటూరు పట్టణంలో ఉండేటువంటి ఈ పురోహితులందరి తరఫున ఈరోజు చేసినటువంటి కార్యక్రమమే నిదర్శనం. కాబట్టి బ్రాహ్మణులపై దాడి చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు పార్టీలతో పని లేదు, వ్యక్తులతో పని లేదు. మేమంతా కూడా ఎవరు ఉన్నా సరే శతమానం భవతి, నాయన చక్కగా 100 సంవత్సరాల పాటు మీ అంతా కూడా సుఖంగా సంతోషంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేటువంటి వాడే పురోహితాన్ని. అంటే ఈ యొక్క పట్టణం, మేము ఉండేటువంటి ప్రాంతం ఏదైనా సరే ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తులే బ్రాహ్మణులు. కాబట్టి ఈ యొక్క దాడిని మేమంతా కూడా ఏకకంఠంగా ఖండిస్తూ ఇక పైన ఇటువంటివి జరగకుండా కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బ్రాహ్మణ్. జై బ్రాహ్మణ్. జై బ్రాహ్మణ్. నిన్నటి రోజున భీమవరం గ్రామంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆ కుటుంబానికి తగు న్యాయం జరగాలని చెప్పి గుంటూరు పట్టణంలో ఉండబడినటువంటి బ్రాహ్మణ పురోహిత సంఘం మొత్తం కూడా ఏకతాటిపైన వచ్చి ఇవాళ నిరసన తెలుపుతూ ఆ కుటుంబానికి అతి శీఘ్రంగా తగు న్యాయం జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం.